ఎపిసోడ్ 17 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో ఇన్ని వ్యాపారాల్లో లాభం బాగా రావడంతో ఊళ్ళో బిజినెస్ వర్గాల్లో సంచలనం కలుగుతుంది. అయినా కృష్ణ లక్ష్మీనారాయణతోనే 3-4 కాంట్రాక్టులు చేస్తాడు. కృష్ణకి ఇవేమీ ఆనందం ఇవ్వలేదు. రాత్రిపూట వీధులన్నీ తిరుగుతూ ఠాగూర్ని తలుచుకునేవాడు. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి తెలివిరాగా అక్కడే ఉన్న ఒక జర్నల్లో పౌండ్ కొద్ది రోజుల్లో డీవాల్యూ కాబోతుందని చదివి బయట బాల్కనీలోకి రాగా అక్కడ హైమ ఏడుస్తూ కనబడుతుంది. కారణం తాను రవిని ప్రేమించడం, అతనికి తన వేశ్య జీవితాన్ని గురించి చెప్పడం, అయినా కూడా రవి తనని ప్రేమించడం అన్నీ చెప్తుంది కృష్ణకి. దానికి కృష్ణ తప్పకుండా మీ ఇద్దరినీ కలుపుతానని, నువ్వు నా చెల్లెలవని అందరికీ పరిచయం చేస్తాను అంటాడు. మరొక 10 లక్షల కన్సైన్మెంట్ కోసం బ్యాంకు నుంచి 8 లక్షలు అప్పుగా తీసుకుంటారు కృష్ణ మరియు లక్ష్మీనారాయణ. ఎందుకంటే మరొకరికి ఆ బిజినెస్లోని లావాదేవీలు మెలకువలు తెలియకూడదని అంటాడు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ అతని భార్య హైమ ఎవరని అడగగా ఆమె ఒక వేశ్యని, తనకి రైల్లో కనబడి తన జీవితం తనకి విరక్తి కలిగిందని, మంచిగా బ్రతకాలనుందని చెప్తాడు. దానికి లక్ష్మీనారాయణ భార్య కళ్ళలో ఈర్ష్య, అనుమానాన్ని చూసి కృష్ణ అక్కడి నుంచి బయలుదేరతాడు. స్పెక్యులేషన్ చాలా డేంజరస్ వ్యాపారమని, ఓడలు బళ్ళు ఓడలు అవుతాయని రామయ్య శ్రేష్ఠి అనే లక్షాధికారి తెల్లవారేసరికి రోడ్ల మీదకు వచ్చాడని తెలుసుకుంటాడు కృష్ణ. అయితే ఫ్రెండ్స్, సన్నిహితులు కొందరు అందులోకి వెళ్ళొద్దన్న కృష్ణకున్న ఆత్మస్థైర్యం వల్ల అడవిని నష్టానికి అమ్మి కార్నివాల్ 3 రెట్లు లాభానికి అమ్ముతాడు. ఆ లాభాలన్నీ ఒక నాయుడు గారికి చూపించాను. పైకి ఎలా లాభాలు వస్తాయో, 2వ వరుస పుస్తకాల్లో ఎలా అసలు లెక్కలు వ్రాసుకోవచ్చో, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ మనీని తెల్లధనం ఎలా చేసుకోవచ్చో వివరించాను. ఆయన మరి బేరమాడకుండా 1,50,000కి బిజినెస్ మొత్తం అంతా కొనేసుకున్నాడు. అలాగే క్యారీ కూడా అమ్మేశాను. ఆ రోజు ఎంతో హాయిగా ఉంది. కూలీల రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం తప్పిపోయినందుకు. ఇక మిగిలింది పీచు తాలూకా ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్. దాన్ని బేరం పెట్టాను. అతడు వద్దని శతవిధాల పోరాడాడు. వినలేదు నేను. బ్యాంకుకి ఇచ్చిన గ్యారంటీ నేనే కొనసాగిస్తానని, షేరు మాత్రం అమ్మేస్తానని అన్నాను. ఇంత లాభం వచ్చే కాంట్రాక్టు ఇంకొకరికి పోవటం ఇవ్వటం ఇష్టం లేకపోయింది అతనికి. అది కూడా అతనే కొనుక్కున్నాడు. నాకు ఇంకో 1,00,000 వచ్చింది నా చేతికి. అది నాకు చాలా తక్కువని, ఇంకో 50,000 నాకు రావాలని, లక్ష్మీనారాయణ ఈ విషయంలో నన్ను మోసం చేస్తున్నాడని తెలుసు నాకు. కానీ అంతగా పట్టించుకోలేదు. మొత్తం 4 లక్షలు పోగయింది. దాన్ని శంకర్ దాదా పేర డిపాజిట్ చేసి 50 లక్షలకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను. మ్యాక్సిమం బెట్ 4 లక్షలు. ఈ దెబ్బతో నేను అడవులు పట్టిపోవడం తథ్యమని ఊర్లో అందరూ అనుకోసాగారు. అయినా అంత ఆశ పనికిరాదని చెవులు కొరుక్కోవడం కూడా గమనించాను. నేను చేస్తున్న ఈ అనాలోచిత చర్యకి ఊళ్ళో చాలామంది లోపల చాలా సంతోషిస్తున్నారని తెలుసు. అయినా నా పట్టు విడదల్చుకోలేదు నేను. ఠాగూర్ చేతిలో నేను పొందిన తర్ఫీదు నా జీవితాన్ని అటో ఇటో నిర్ణయించబోతుంది. నాకు నా మీద నమ్మకం లేదు, కానీ ఠాగూర్ మీద నమ్మకం ఉంది. శంకర్ దాదా నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. దాదా అన్నాను, అడవి పీచు కాంట్రాక్ట్ అమ్మేశాను. నీ పేరు మీదున్న కార్నివాల్ కూడా అమ్మేశాను. వచ్చిన 4 లక్షలు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో పెట్టడం కూడా నీకు తెలుసు. అది నీ పేరు మీదే ఉంది. అందులో లాభం వచ్చిందా మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి తాతయ్యకి వడ్డీతో సహా ఇచ్చేయి. ఒకవేళ నష్టం వస్తే ఆగాను. నా కంఠం కొద్దిగా వణికింది. నీ మనవడు 6 లక్షలతో పరారయ్యాడని రాజా నరేంద్రవర్మకి చెప్పు అన్నాను. బాబూ అన్నాడు దాదా. అవును, నా మీద నమ్మకం ఉంచి 6 లక్షలు ఇచ్చి ఎందుకు అని అడగకుండా పంపాడు. తిరిగి ఇవ్వలేకపోతే మాత్రం ఈ మనవణ్ణి క్షమించమని చెప్పు. అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాగే బాబు అని వెళ్ళిపోయాడు.
అందరిలాగా ఈ కాంట్రాక్టు వద్దని వారించలేదు రాజా నరేంద్ర వర్మ. ఎప్పటికప్పుడు నేనేం చేస్తున్నానో తెలియచెప్పడానికే ఇతన్ని నియమించాడని తెలుసు నాకు. అయినా ఇతడు ఎంత విశ్వాసపాత్రంగా నాకు సేవ చేశాడు. తరువాత రవిని పిలిపించాను. కూర్చో అన్నాను ఎదురుగా కూర్చి చూపిస్తూ. చెప్పండి అన్నాడు కూర్చుంటూ. లేచి పచార్లు చేస్తూ నెమ్మదిగా అన్నాను. రవి, నీకు జీవితంలో అనుభవం లేదు, అమాయకుడివి. నువ్వంటే నాకెందుకో అభిమానం. బహుశా ఒకప్పుడు నేను నీలా ఉండడమే దానికి కారణం కావచ్చు. ఆగాను. హైమని నువ్వు ప్రేమించావు. ప్రేమించడం చాలా సులభం. కానీ జీవితం పంచుకోవాల్సి వస్తే అతనేదో చెప్పబోయాడు. వినలేదు. హైమ పూర్వపు జీవితం గురించి నీకు తెలుసు. అయినా ఆమెను చేసుకోవాలని అనుకుంటున్నావంటే నిజంగా నీ ఆశయం మెచ్చుకోతగింది. కానీ ఆ ఆవేశం కాలక్రమేణా తగ్గిపోతేనే కష్టం. బహుశా నీ తండ్రి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చు. డబ్బు అవసరం అప్పుడు నీకు తెలుస్తుంది. దీనికి అంతకు కారణం నువ్వు ప్రేమించిన అమ్మాయే అన్న భావం నీకు ఎప్పుడైనా కలిగితే ఆ క్షణం నుంచే నీకు నరకం ప్రారంభం అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. రవి కుర్చీలోంచి లేచాడు. ఇంక కొత్తగా ఆలోచించుకునేది లేదు. 6:03 3:06 మేడం పెళ్లి చేసుకోవడం ఖాయం చెప్పాడు. అతని కంఠంలో కనబడిన ధైర్యం చాలా నిజాయితీగా ఉంది. షేక్ హ్యాండ్ ఇస్తూ మంచిది, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. థ్యాంక్స్. అతడు వెళ్ళిపోయాడు. రవి పిలిచాను. గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూశాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ కారణంగానైనా నువ్వు హైమని బాధ పెట్టినట్లు తెలిసిందంటే మాత్రం ఎక్కడున్నా నేను నిన్ను క్షమించను. అప్పుడు నేను తీసుకోబోయే చర్య చాలా భయంకరంగా ఉంటుంది. రవి వెళ్ళిపోయాడు. అయిపోయింది. అన్నీ సెటిల్ చేసేశాను. ఒక్కొక్క బంధము తెంపేసుకుంటున్నాను. ఒక్కొక్కరే నా నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కడనే మిగిలిపోతున్నాను ఒంటరిగా. ఆకాశం బాగా మేఘావృతమై ఉన్నది. కాగితాలు ముందు పెట్టుకుని కూర్చున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. భౌగోళిక పరిస్థితులు, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాలమానం ప్రకారం ఋతువులు నిర్ణయం అవ్వడం, వీటి గురించి నాకు తెలియదు. కానీ లెక్క తప్పు కాదని ఎందుకో మనసు చెబుతోంది. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన తుఫాను వచ్చి దాదాపు ప్రళయాన్ని సృష్టించింది. తరువాత తుఫాను 30 సంవత్సరాల క్రితం వచ్చింది. తేడా 20. మళ్ళీ తరువాత 15 సంవత్సరాల క్రితం తేడా. 15 తర్వాత 5 సంవత్సరాల క్రితం, అంటే తేడా 15 సంవత్సరాలు. అంటే ఆ లెక్క చూస్తే 5 సంవత్సరాలకి, అంటే ఈ సంవత్సరం నిశ్చయంగా తుఫాన్ రావాలి. ఇది సెప్టెంబర్ నెల, అంటే ఈ నెలలోనే రావాలి. నా అంచనా తప్పులేదన్నట్టు రేడియో నుంచి వాతావరణం ప్రకటన వినబడింది. ఒక ముఖ్య ప్రకటన. తూర్పు సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలీయం అవుతుంది. దీని ఫలితంగా రాబోతున్న తుఫాను గత 10 సంవత్సరాలుగా వచ్చిన 2-3 తుఫాన్ల కన్నా పెద్దది కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. కుర్చీలోంచి ఆనందంతో గెంతబోయి ఆపుకున్నాను. బయటకొచ్చాను. మేఘాలు కమ్ముకుంటున్నాయి. కారిడార్లోంచి వెళ్తున్న దాదా ఆగి నా వైపు చూస్తూ, ఏమిటి బాబు అంత హుషారుగా ఉన్నారు అని అడిగాడు. నా పెదవుల మీద చిరునవ్వు నాట్యమాడింది. తుఫాను వస్తుందట దాదా చెప్పాను. అతడు ఆకాశం వైపు చూసి, రావచ్చు బాబు అన్నాడు. మామూలు తుఫాను కాదు, పెద్దది. గాలి విపరీతమైన వేగంతో గాలి వీస్తే చెరుకు తోట ధ్వంసం అయితే బెల్లం ధర పెరుగుతుంది దాదా. అనుకున్న దానికన్నా 10 పైసలు పెరిగినా చాలు. 50 లక్షల మీద 2 లక్షలు లాభం, 6 లక్షలు మొత్తం. మనం గెలిచాం దాదా. తాతయ్యకి క్షమాపణ చెప్పక్కర్లేదు. మనం గెలిచాం. తుఫాను వస్తుంది. అదృష్టం మనవైపే ఉంది దాదా. ఆనందంతో నా మాటలు తడబడ్డాయి. శంకర్ దాదా నిర్వికారంగా ఆకాశం వైపు, కదులుతున్న మేఘాల వైపు చూస్తూ అన్నాడు. అవును బాబు, భయంకరమైన తుఫాను రాబోతుంది. మనకి లాభాలు తెచ్చిపెట్టబోతుంది. ఎంతమందినో చంపేయటానికి, మరెంతమందినో నిరాశ్రయులను చేయటానికే తుఫాన్ రాబోతుంది.
తుఫాన్ తూర్పు దేశాన్నంతా ఊపేసి వెళ్ళిపోతుంది. అది వెళ్ళినా దాని ప్రభావం ఇంకా పోలేదు. సన్నగా జల్లులు పడుతూ ఉన్నాయి. ఉదయం 7 అయ్యింది. వార్తలు వస్తున్నాయి. వింటూ ఉండగా ఒక వార్త నన్ను నిటారుగా చేసింది. చటుక్కున లేచి బైనాక్యులర్స్ తీసి లక్ష్మీనారాయణ ఇంటివైపు చూశాను. గార్డెన్లో ఉన్నాడు. ఇంకా ఈ వార్త తెలియదన్నమాట. గబగబా స్నానం చేశాను. స్నేహితునికి ఫోన్ చేసి జీప్ ఒకసారి కావాలన్నాను. నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. అరగంట గడిచాక నా జీపు అడవి వైపు దూసుకుపోయింది. వర్షం వల్ల, గాలి వల్ల రోడ్డుకి అడ్డంగా చెట్లు పడి ఉన్నాయి. అంతా బురదగా ఉంది. కొంత దూరం వెళ్ళాక జీప్ ఇక ముందుకు సాగదనిపించింది. దిగి నడవడం ప్రారంభించాను. నేల చిత్తడిగా ఉంది. కాళ్ళు కూరుకుపోసాగాయి. దాదాపు అరగంట వెతికాక నాకు కావలసిన పొద దొరికింది. తీసుకుని ఇంటికి వచ్చేశాను. లక్ష్మీనారాయణకి వార్త ఇంకా తెలిసినట్టు లేదు. ఆ ఇంట్లోంచి హడావిడి ఏమీ వినిపించడం లేదు. ఒక గొప్ప తుఫాను రాబోయే ముందు అలముకున్న ప్రశాంతత అక్కడ నెలకొని ఉంది. రాత్రి భోజనం చేశాక రవిని పిలిచి మరుసటి రోజు విషయం మాట్లాడాను. రాత్రి 11 అయింది. నిద్ర పట్టలేదు. బహుశా ఈ భవనంలో నేను పడుకోవడానికి ఇదే ఆఖరి రాత్రి కావచ్చు. మళ్ళీ జైలు. న్యాయాన్ని గౌరవించాలి. రివాల్వర్ తీసి చూసుకున్నాను. ఒక్క బుల్లెట్ ఉంది. ఒక్కరిని చంపడానికైనా, చంపలేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా ఒక బుల్లెట్ చాలు. రివాల్వర్ డ్రాయర్ సొరుగులో పెట్టి బయటకొచ్చాను. హైమ గదిలోంచి బెడ్ లైట్ పడుతుంది. లోపలికి వెళ్ళాను. చలికి ఒత్తిగిలి పసిపాపల నిద్రపోతుంది. ఒకప్పుడు అల్లరిగా రెపరెపలాడిన కనురెప్పలు ఇప్పుడు అమాయకత్వపు పొత్తిళ్లలోకి జారుకొని ప్రశాంతంగా ఉన్నాయి. నిద్రాభంగం కలగకుండా తలదిండు సరిగ్గా అమర్చి బయటకు వచ్చేశాను. శంకర్ దాదా పొద్దున్నే ఊరు వెళ్ళిపోయాడు. కాంట్రాక్ట్ సెటిల్మెంటు ఎలా చేసుకోవాలో అతడికి వివరించాను. రేపు హైమ వెళ్ళిపోతుంది. ఒకరొకరే వెళ్ళిపోతున్నారు. ఆలోచనలతో రాత్రెప్పుడో నిద్ర పట్టింది. మరుసటి రోజు లక్ష్మీనారాయణ్ణి, అతని భార్యని లంచ్కి పిలిచాను. 11 అవుతుండగా వాళ్ళు వచ్చారు. సోఫాలో కూర్చుంటూ హైమ ఏది అడిగింది అతడి భార్య. వెళ్ళిపోయింది అన్నాను. వెళ్ళిపోయిందా? అవును అన్నాను. ఆమె వేశ్య. మరి నాతో సంస్కరింపబడడం ఇష్టం లేదో, పాత జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేకో పోయిందో తెలీదు. వెళ్ళిపోతానంది. సరే అన్నాను. లక్ష్మీనారాయణ భార్య మొహంలో రిలీఫ్ కనపడింది. ఎప్పుడు అంది. ఈరోజు పొద్దున్నే. అలాంటి వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోవడమే బుద్ధి పొరపాటు. ఇంకా నయం, ఏమీ పట్టుకుపోలేదు అన్నాడు అతడు. టాపిక్ మార్చి రండి లంచ్ చేద్దాం అని డైనింగ్ రూమ్ వైపు నడిచాను. మీ నౌకర్లు ఏరి అంది టేబుల్ ముందు కూర్చుంటూ. మానిపించేశాను. అదే ఖర్చు ఎక్కువని. ఆమె విచిత్రంగా చూసింది. అది గమనించినట్లు 3 ప్లేట్లలోనూ వడ్డించాను. నాకివ్వండి, నేను వడ్డిస్తాను అంది. నేను హోస్ట్ని కదా. నవ్వాను. లోపల లక్ష్మీనారాయణ కోసం సెపరేట్గా ఉంచిన డిషెస్ ట్రేలో తీసుకొచ్చి పెట్టాను. మిగతా వాటితో అవి కలవకుండా. భోజనం ముగించాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి నా గదిలోకి వచ్చేశాను. మధ్యాహ్నం 12 అయింది. అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడం వల్ల పడుకోగానే నిద్ర పట్టేసింది. దాదాపు 2 అవుతుండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసింది. అతడి భార్య కంగారుగా తలుపు తట్టి లేపుతోంది. ఏమైంది అన్నాను లేస్తూ. ఆయనకి వగరుస్తోంది. ఏమైంది అన్నాను బయటికి వడివడిగా కదులుతూ. ఎడం భాగం అసలు స్వాధీనంలో లేదు. నాకేంటో భయంగా ఉంది. ఇద్దరం తొందరగా అతడి గదిలోకి వచ్చాం. పక్క మీద వెల్లకితలా పడుకుని ఉన్నాడతడు. మొహం అంతా చెమట పట్టేసింది. ఎడమ చెయ్యి సన్నగా వణుకుతోంది. కుడి కంటిలోంచి ధారగా నీరు కారి తలగడని తడిపేస్తుంది. వంగి చెయ్యి పట్టుకొని చూశాను. ఐసు కన్నా చల్లగా ఉంది. ఎడమకాలు పూర్తిగా చచ్చుపడిపోయినట్లు వేలాడుతుంది. కంగారు పడనవసరం లేదని ధైర్యం చెప్పి డాక్టర్కి ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. దాదాపు అరగంట రకరకాలుగా పరీక్షించాడు. అతన్నే గమనిస్తూ నించున్నాను. ఏమన్నా బాధగా ఉందా అడిగాడు డాక్టర్.
లేదన్నట్టు లక్ష్మీనారాయణ తల అడ్డంగా ఊపాడు. వేళ్ళు ముడవండి, ఎడమ చేతిని పట్టుకొని అన్నాడు. లాభం లేదు డాక్టర్ గారు అన్నాడు లక్ష్మీనారాయణ. మాట్లాడుతూ ఉంటే నోరు ఓ పక్కకు పోయి వికృతంగా కనబడుతోంది. ఏదో ఇంజెక్షన్ చేసి డాక్టర్ బయటకొచ్చాడు. అతడితో పాటు బయటకొస్తూ ఏమిటి డాక్టర్, ఏమైంది అడిగాను. మాతో పాటు లక్ష్మీనారాయణ భార్య కూడా ఉండడం వల్ల అతడు మాట్లాడడం లేదని గ్రహించి, చెప్పండి డాక్టర్, ఎంతటి విషయమైనా విని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను. అప్పటికింకా లక్ష్మీనారాయణ పడుకున్న గది నుంచి 10 అడుగులు దూరంగా వచ్చి ఉన్నాం. నా మాటలకు అతడు వింటాడన్న ఉద్దేశంతో ష్ అన్నాడు డాక్టర్. నా తప్పు గ్రహించినట్లు నాలుక కరుచుకొని సారీ డాక్టర్ అన్నాను. ముగ్గురం గదిలోకి వచ్చాక అడిగాను, చెప్పండి డాక్టర్, అసలేమిటి కంప్లైంట్? పెరాలసిస్. క్షణం సేపు మౌనంగా ఉండి నేను అనుకుంటూనే ఉన్నాను అంది అతడి భార్య. నయం అవుతుందా? ప్రమాదం ఏమీ లేదు కదా అడిగాను. స్ట్రోక్ ఎడం వైపు నుంచి వచ్చింది కాబట్టి కొద్ది ప్రమాదమే. పోతే వయసు చిన్నదే కాబట్టి ఎక్సర్సైజ్ అవి చేయించి మందులు వాడితే కొద్దిగా ఫలితం కనబడవచ్చు చెప్పాడు.